ఎవరు ఎంత భావిస్తే అంత మాత్రమే స్వామి. అంతరాంతరములు ఎంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు ఎంత మాత్రమున ఎవ్వరు తెలిసిన అంత మాత్రమే నీవు. నువ్వు వెంకటేశ్వర స్వామి వారిని పరిపూర్ణమైనటువంటి భక్తితో నువ్వు పూజించావనుకో అనేక వరాలు ఆయన ఇస్తాడు. నువ్వు సరిగ్గా పూజించలేదనుకో అట్లాగనే ఉంటుంది వ్యవహారం. కాబట్టి అది ఎటువంటిదంటే పిండంతే నిప్పటి అన్నట్టు. నిప్పటి అంటే నిప్పుల మీద కాల్చేటువంటి అట్టు. నూనెతో వేసే అట్టు వేరు, నిప్పుల మీద కాల్చేటువంటి అట్టు వేరు. ఇప్పుడు ఇంత పిండి తీసుకుని ఇంత పెద్ద అట్టు రావాలంటే వస్తుందా? కాబట్టి ఏదో కొంత మీరు కొని పూజ చేసి నాకు అంత ఫలితం కావాలంటే రాదు. అలా రావాలంటే భక్తి ఉండాలి అని పరమాత్మ అయినటువంటి అన్నమాచార్యుల వారు వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తాడు. కొండ ఎక్కుట దిగుట కొరక, గంజి వండుట కూడు కొరక అని చెప్పి ఆయన 2-3 మాటలు అంటాడు. మనం కొండ ఎందుకు ఎక్కాము? కొండ ఎక్కగానే ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు చూసుకుంటాం ఏ టికెట్లు, ఏ రైలు, కారు, కొండ మీద ఏ రూము, భోజనాలు ఏ హోటల్లో తినాలి, అన్నదానంలో తినాలా, టిఫిన్ ఏమిటి, మనకి టికెట్లు ఏమిటి, లడ్డూలు 2 కొనాలా, 10 కొనాలా, వడలు ఇన్ని కొనాలి, మళ్ళీ మన తిరిగి ప్రయాణం ఏంటి, ఇంటికి రాగానే ఖర్చు చేస్తాం. అమ్మ బాబోయ్ 25,000, సరే 25,000 ఖర్చు పెట్టాం కదా, వెంకటేశ్వర స్వామి 50,000 కూడా. కాబట్టి అన్నమాచార్యుల వారు అంటున్నారు కొండ ఎక్కుట దిగుట కొరక. కొండ ఎక్కంగానే మనకి ఎమ్మటే 2 సెకండ్ ఆలోచన ఎప్పుడు కింద దిగుతాం అంతే తప్ప వెంకటేశ్వర స్వామి వారి యొక్క భక్తి ఏమిటి, భక్తుల మీద ఆయన యొక్క దివ్య లక్షణం ఏమిటి, ఆయన తిరుమల ఎందుకు వేంచేసి ఉన్నాడు, ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప పరమాత్మ ఒక విగ్రహ రూపంలో ఇక్కడ ఎందుకు ఉంటాడు అనేటువంటి భావనతో నిరంతరము ఆ స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ ఎవరైతే తిరుమల యాత్ర చేస్తారో అటువంటి వాళ్ళ యొక్క జీవితమే ధన్యము అని అంటాడు అన్నమాచార్యుల వారు. అది గొప్ప విషయం. కూడు వండుట గంజి కొరక. మీరు అన్నం వండుకుంటారు, గంజి కోసం వండుతారా? వండేవాళ్ళు ఉన్నారు, అది కూడా ఉన్నారు. బట్టలంటే చక్కగా గంజి పెట్టుకోవడానికి అన్నం వండి గంజి వండేవాళ్ళు కూడా ఉంటారు. అన్నమాచార్యుల వారు అది కూడా గమనించారు. కూడు వండుట గంజి కొరక, చాలా అద్భుతమైన మాట. పంట పండించటం గడ్డి కొరక అంటాడు. పంట దేనికి పండిస్తాం? ఆ వరిధాన్యం అన్నంగా తింటాను, గడ్డి కోసం కాదుగా, గడ్డివాముల కోసం కాదుగా, పండితే గడ్డివాము. కాబట్టి మానవ జన్మ ఎత్తినందుకు గాను మన శరీర పోషణ, మన అందాలు, మన చందాలు, మన ఆస్తి కాదు, పరమాత్మే మన జీవనానికి మూలము. మనకి తెలుగులో భోగం అనే శబ్దం ఉంది. భోగం అంటే అనుభవించటం, చక్కగా కార్లు, ఏసీలు, బ్యాంకు బ్యాలెన్స్లు, సుఖమైనటువంటి తిండి పదార్థాలు. కానీ వైష్ణవ సంప్రదాయంలో భోగం అది కాదట. ఏదైతే స్వామివారికి నువ్వు ఇస్తావో, ఒక సేరు పులిహార స్వామివారికి నివేదన చేసి అందులో నువ్వు 2 మెతుకులు తిని 30 కేజీ నువ్వు భక్తులకు పెంచావనుకో అది భోగము. దేవుడికి ఒక 1000 రూపాయలు దానం చేసి ఆ 1000 రూపాయల ప్రసాదం అవతల వాళ్ళు తింటూ ఉంటే నువ్వు పొందే ఆనందం ఉందే అది భోగము. కాబట్టి స్వామివారికి భోగము అంటే స్వామివారికి సమర్పణ చేసి నువ్వు తిన్నది భోగము. కాబట్టి కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఇదిగో ఇవన్నీ మార్గాలు. 3వది ఆయనకి ఆపద మొక్కుల వాడ అని పేరు. ఏదైనా ఆపద వస్తే ఇమీడియట్లీగా మీరు కనుక వెంకటేశ్వర స్వామి వారిని స్మరించారనుకో ఆ ఆపద తొలగిపోతుంది. కాబట్టి ఆయన ఆపద మొక్కుల వాడు. కలియుగంలో ఇంకెవరికి ఆ పేరు లేదు. 2వది వడ్డీ కాసుల వాడు అని 2వ పేరు కూడా ఉంది. మీరు ఏదైనా ఒక ఆపద వచ్చినప్పుడు, ఏదైనా ఒక పని కావాలన్నప్పుడు చిన్న ముడుపు కట్టి పసుపు గుడ్డలో మీరు కనుక వెంకటేశ్వర స్వామి వారి దగ్గర పాదాల దగ్గర పెట్టి స్వామి ఇది కనుక పూర్తవుతే దీన్ని కట్టినటువంటి వడ్డీతో సహా నీకు ఇస్తానని చెప్పానంటే స్వామివారు ఎంతగానో సంతోషించి వాళ్ళ కోరికలు నెరవేరుస్తూ ఉంటాడు. కాబట్టి వడ్డీ కాసుల వాడు, ఆపద మొక్కుల వాడు అనేటువంటి పేర్లు. అంతేకాకుండా మనకు వచ్చే ఆదాయంలో కొంత భాగం హుండీలో పెట్టుకుని ఆ హుండీలో ధనాన్ని అక్కడ హుండీలో కనుక వేసినట్టయితే ఆయనకి పరమానందం పడుతూ ఉంటాడు. లక్ష్మీదేవి అనుగ్రహం అక్కడే మనకి లభించేది. లక్ష్మీదేవి ఏ రూపంలో ఉందో ఆ ధనాన్ని స్వామివారికి మనం ఆ హుండీలో సమర్పిస్తే అంతకంతకు ద్విగుణీకృతంగా ఇస్తారు అనేటువంటి భావన కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ఈ విధంగా మనకి బావాజీ కథలో ఆయన పేదవాడైనప్పటికీ నిరంతరము స్వామివారిని త్రికరణ శుద్ధిగా భావించటం వలన స్వామివారే కథలు వచ్చినటువంటి అద్భుతమైన దృశ్యం ఈ 3వ కథలో కనిపిస్తుంది. ఈ విధంగా 3 అధ్యాయాలతో ఈ శనివార వ్రతమును పెద్దవాళ్ళు మనకు అందించడం జరిగింది. అదేవిధంగా మీరు కూడా మీ ఇళ్లలో చక్కగా అవకాశం ఉన్నప్పుడల్లా ఈ శనివార వ్రతాన్ని గనక చేసుకున్నట్లయితే సమస్త శుభాలు, సౌభాగ్యాలు కలుగుతాయనటంలో ఎటువంటి సందేహం